మొత్తానికి కల్తీ లిక్కర్ కేసుకి సంబంధించి జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో జోగి రమేష్ని అయితే ఈరోజు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం అతన్ని విజయవాడ ఈస్ట్ ఎక్సైజ్ ఆఫీస్కు తరలిస్తున్నారు. కాసేపట్లో జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారు. సో ఏ విధంగా ఉంటే అయితే సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. జోగి రమేష్కి సంబంధించి కూడా ప్రధానంగా చూసుకుంటే మొత్తం మీద ఈ వ్యవహారానికి సంబంధించి కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ని పోలీసులు అరెస్ట్ చేసి విజయవాడ పోలీస్ స్టేషన్కి తీసుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదైతే ములకల చెరువు ఇబ్రహీంపట్నం ఈ రెండు అంశాలకి సంబంధించి కూడా ఏ రకంగా కొనసాగింది, దానికి సంబంధించిన పరిణామాలు ఏంటి, ఏ రకంగా కొనసాగుతోంది, ముఖ్యంగా జోగి రమేష్ వ్యవహారానికి సంబంధించి కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా జోగి రమేష్ పాత్రధారి సూత్రధారిగా ఉన్నారనేది ప్రధానమైన ఆరోపణ. సో ఈ ఆరోపణ నేపథ్యంలో ఇప్పటికే జనార్దన్ రావు అలాగే ఆయన సోదరుడు జగన్మోహన్ రావు ఇద్దరు ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని కూడా ఎక్సైజ్ శాఖ అధికారులు ఆయనపై కేసు నమోదు చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్దిసేపట్లోనే ఇప్పటికే విజయవాడ తూర్పు పోలీస్ స్టేషన్కి ఎక్సైజ్ శాఖ పోలీస్ స్టేషన్కి ఆయన తీసుకొచ్చారు. ఇక్కడ దాదాపుగా సుదీర్ఘంగా ఆయన ఈరోజు విచారణ చేపట్టే అవకాశం కూడా కనిపిస్తోంది. సో ఏదైతే ఈ వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఎంతవరకు ఉంది, ఆయనకు సంబంధించి ఏ రకంగా దీంట్లో ఆయన పాత్రధారిగా ఉన్నారు సూత్రధారిగా ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా విచారణ కొనసాగబోతుంది. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ దీంట్లో A2 A3గా మారే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో జోగి రమేష్ ఎక్కడ పాత్ర ఏంటి, సూత్రం ఏంటి, సో దీంట్లో ఆయన వ్యవహారం ఏ రకంగా ఉండబోతుంది అనే దానికి సంబంధించి కూడా చూసుకోవచ్చు. సో జోగి రమేష్ని పోలీసు నుంచి వాహనం దింపే ప్రయత్నం జరుగుతుంది. సో ఏదైతే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ పాత్ర ఏంటి, సూత్రధారు ఎంతవరకు ఉంది అనే దానికి సంబంధించి కూడా అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టబోతున్నారు. సో జోగి రమేష్ని తూర్పు ఎక్సైజ్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. సో మొత్తం మీద చూసుకుంటే మనం చూసుకోవచ్చు అసలు జోగి రమేష్ పాత్ర ఏంటి, ఆ సూత్రధారి అక్రమంగా చంద్రబాబు నాయుడు నా మీద కక్ష కట్టాడని రాష్ట్ర ప్రజలకు ఒకసారి చెప్తా ఉన్నాను. ఇది దుర్మార్గమైన చర్య. నా భార్య బిడ్డల సాక్షిగా ప్రమాణం చేసి చెప్పాను. కనకదుర్గ అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లాను, ప్రమాణం చేశాను. అయినా చంద్రబాబు నాయుడు రాక్షస ఆనందం తీరలేదు. చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి ఇది పరాకాష్ట. ఒక పక్కన అక్రమంగా అరెస్ట్ చేశారు అని కూడా ఆయన చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక హైడ్రామా కొనసాగింది ఉదయం నుంచి. ఏదంటే ఈ ఎక్సైజ్ శాఖకి సంబంధించి అది జోగి రమేష్ అరెస్టుకు సంబంధించి కొంత ఉద్రిక్తత వాతావరణం ఉదయం నుంచి కూడా చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో మొత్తం మీద చూసుకుంటే బిగ్ టీవీ స్క్రీన్పై కూడా ఎక్సైజ్ చూసుకోవచ్చు. ఆయన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ చూపిస్తూ ఏలు చూపిస్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. తనని అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు లోకేష్ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కూడా చెప్తున్నారు. సో మొత్తం మీద చూసుకుంటే నకిలీ మద్యం వ్యవహారానికి సంబంధించి జోగి రమేష్ దీంట్లో ఎంతవరకు పాత్ర ఉంది, జనార్దన్ రావు చెప్పింది ఎంతవరకు వాస్తవమో ఏంటి అనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఎక్సైజ్ శాఖ అధికారులు విచారణ చేయబోతా ఉన్నారు. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ శివ. పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారు. దీనికి చంద్రబాబు లోకేష్ రైట్. కల్తీ లిక్కర్ కేసులో A1గా ఉన్న జనార్దన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్తో జోగి రమేష్ను ఈరోజు అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. అయితే విజయవాడ ఈస్ట్ జోన్ ఆఫీస్కు ఆయన్ని తరలించారు. ఇప్పటికే అయితే మరి కాసేపట్లో జడ్జి ముందు ఆయన్ని ప్రవేశపెట్టబోతున్నారు. అయితే జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత జోగి రమేష్కి నేర ఆరోపణలు చేసినట్టుగా ఎటువంటి
ఆధారాలు పోలీసుల దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు జడ్జి ముందు ఉంచుతారు అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన తమ్ముడు రాము ఇద్దరిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. కల్తీ మద్యం కేసులో వారిని ఎక్సైజ్ అధికారులు అరెస్ట్ చేసి విజయవాడ ఈస్ట్ జోన్ ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. ఇప్పటికే జోగి రమేష్ పిఏ రామును కూడా ఎక్సైజ్ అధికారులు అదుపులోకి తీసుకుని ఎక్సైజ్ ఆఫీస్ కు తరలించారు. అయితే అరెస్టుకు ముందు జోగి రమేష్ ఇంట్లో సర్చ్ వారెంట్ తో సోదాలు కూడా చేశారు. కల్తీ లిక్కర్ కేసులో ప్రధాన నిందితుడు A1 అయిన అద్దేపల్లి జనార్దన్ రావు రిలీజ్ చేసిన ఒక వీడియోలో జోగి రమేష్ ఆదేశాల మేరకే తాను కల్తీ మద్యం తయారు చేసినట్లుగా సంచలన ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వ పాలనలోనే జోగి రమేష్ ఆధ్వర్యంలోనే నకిలీ మద్యాన్ని తయారు చేశామని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిఘా పెరగడంతో ఆపేశామంటూ జనార్దన్ రావు పేర్కొన్నారు. అయితే తిరిగి చంద్రబాబు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే ఉద్దేశంతోనే జోగి రమేష్ చెప్పడంతో మళ్లీ తిరిగి ప్రారంభించినట్లుగా ఆయన ఆరోపించారు. కల్తీ మద్యం తయారీ కోసం జోగి రమేష్ తనకు 3 కోట్లు ఆఫర్ చేసినట్లుగా కూడా జనార్దన్ రావు తెలిపారు. అయితే ఈ ఆరోపణలను జోగి రమేష్ మొదటి నుంచి కూడా తీవ్రంగా ఖండిస్తూనే వచ్చారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై బురద జల్లే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. గతంలో అగ్రిగోల్డ్ భూముల కేసులో కూడా జోగి రమేష్ అరెస్ట్ అయి జైలుకి వెళ్లారు. అయితే గతంలో కూడా ఆయన మీద అనేక కేసులు ఉన్నాయి. జోగి రమేష్ అరెస్ట్ ఈ కేసులో ఎటువంటి మలుపులు తిప్పుతుంది అన్న ఉత్కంఠ అయితే నెలకొంది. గతంలో చంద్రబాబు ఇంటి మీదకి మంది మార్బలంతో వెళ్లి దాడి చేసిన ఘటనకు సంబంధించి కూడా రెడ్ బుక్ లో జోగి రమేష్ పేరు చేర్చి టార్గెట్ చేసినట్లుగా వైసీపీ అయితే పదే పదే ఆరోపిస్తుంది. మరోవైపు జోగి రమేష్ కూడా కనకదుర్గమ్మ ఆలయంలో ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు అంటూ ప్రమాణం చేసి కూడా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశారు. తన భార్య బిడ్డల మీద కూడా ప్రమాణం చేశారు. అలాగే సిట్ ఎంక్వైరీ కాదు, సిబిఐ ఎంక్వైరీ కావాలి, లై డిటెక్టర్ టెస్ట్ కూడా నేను సిద్ధమే అంటూ చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. మరి నేను ఇంత సిద్ధంగా ఉన్నానని చెప్తున్నా, సవాల్ విస్తున్నా కూడా టీడీపీ నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ ఎందుకు ఎటువంటి రెస్పాన్స్ లేదు అంటూ ఆయన ప్రశ్నించిన పరిస్థితి. రైట్, జోగి రమేష్ అరెస్ట్ పై మోర్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ కుమార్ అందిస్తారు. రైట్ పవన్ కుమార్, మరి కాసేపట్లో జడ్జి ముందు జోగి రమేష్ ను హాజరుపరచబోతున్నారు. సో ఎటువంటి ఆధారాలు పోలీసులు సమర్పిస్తారు అనుకోవచ్చు? ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈ కేసులో 19 మంది అరెస్ట్ అయ్యారు. మొదటి నుంచి కూడా ఈ కేసులో జోగి రమేష్ పేరు ప్రస్తావిస్తూనే ఉంది. అటు ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దన్, ఆయన అరెస్ట్ అయిన తర్వాత ఆయనను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. ఆఫ్రికా నుంచి తీసుకొచ్చిన తర్వాత ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన విచారించిన సందర్భంగా తనతో ఈ ప్లాంట్ పెట్టించిందే జోగి రమేష్ అంటూ ఆయన చెప్పారు. కావాలనే టీడీపీ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, లేకుంటే దానిపైన బురద జల్లేందుకు ఈ నకిలీ మద్యాన్ని తయారు చేయాలంటూ ఆదేశించారు. దాంతో తాను అక్కడ ములకల్ చెరువులో ఆ ప్లేస్ని ఎంచుకున్నాము. ఎందుకు ములకల్ చెరువు అంటే చిత్తూరు జిల్లా చంద్రబాబు నాయుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లా. అక్కడ తయారు చేసి ఆ నకిలీ మద్యంని తీసుకొచ్చి ఇక్కడ అమ్మితే మొత్తం కూటమి ప్రభుత్వానికే అటు దానిపైన బురద జల్లే విధంగా చేయొచ్చు అని ఆయన చెప్పడంతోనే తాను అక్కడ ప్రారంభించానంటూ చెప్పారు. అద్దేపల్లి జనార్దన్తో పాటు అతనికి సహకరించిన జయచంద్రారెడ్డి, అక్కడ డెన్ కీపర్లుగా వ్యవహరించిన వాళ్ళు, ఇంకా మద్యం కేసులో నకిలీ మద్యం తయారీకి సరఫరాకి సహకరించిన అనేక మందిని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి కూడా జోగి రమేష్ను ఈ కేసులో అరెస్ట్ చేస్తారు అంటూ చెప్తూనే వచ్చారు. కానీ సుదీర్ఘంగా విచారణ జరిపారు. జోగి రమేష్ పాత్రకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. ఎందుకంటే అద్దేపల్లి జనార్దన్ చాలా స్పష్టంగా చెప్పాడు, తాను విదేశాలకు వెళ్ళే ముందు ఒకసారి జోగి రమేష్ ఇంటికి వెళ్ళాను, ఆయన ఇంట్లో కలిశాను అంటూ ఆయన చెప్పారు. ఇదే విషయాన్ని జోగి రమేష్ కూడా చెప్పారు. తనకు చాలా కాలంగా అద్దేపల్లి జనార్దన్ తనకు తెలుసు అంటూ ఆయన కూడా చెప్పారు. తన ఇంటికి చాలామంది వస్తూ పోతూ ఉంటారు, వాళ్ళు వచ్చిపోయే వాళ్ళతో నాకేం సంబంధం అంటూ కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీటిని పక్కా ఆధారాలన్నింటినీ కూడా సేకరించారు. ఎందుకంటే జోగి రమేష్ మాజీ మంత్రి,
ఆయన మాజీ మంత్రిగా ఉన్నారు. ఆయన్ని అరెస్ట్ చేసే సమయంలో ఎటువంటి అనుమానాలు లేకుంటే ఎటువంటి లొసుగులు ఉండకూడదు ఈ కేసులో అనే విధంగా అటు అద్దెపల్లి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పూర్తి వివరాలన్నీ సేకరించిన తర్వాత జోగి రమేష్ ప్రమేయానికి సంబంధించిన ఆధారాలన్నీ సేకరించిన తర్వాతే ఇప్పుడు ఈ అరెస్టు జరిగిందని భావించవచ్చు. కానీ తన అరెస్టు జరుగుతుంది అంటూ జోగి రమేష్ ఎప్పటి నుంచో ఆయన ప్రిపేర్ అయి ఉన్నారని చెప్పాలి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత వైసీపీ హయాంలో ఎవరెవరైతే అటు టీడీపీ పైన పెద్ద ఎత్తున దాడి చేశారో, టీడీపీ పైన విమర్శలు చేశారో వాళ్ళందరిపైన కూడా రెడ్ బుక్లో వాళ్ళ పేర్లు నమోదు చేస్తాం, వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తామంటూ పదే పదే లోకేష్ చెప్తూ వచ్చారు. ఈ నేపథ్యంలోనే జోగి రమేష్ పేరు ఖచ్చితంగా ఉంటుంది అనే వార్తలు వచ్చాయి. ఎందుకంటే జోగి రమేష్ నేరుగా చంద్రబాబు నాయుడు ఇంటిపైన దాడికి తెగబడ్డం కావచ్చు, ఇంకా ఎప్పుడు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా అటు చంద్రబాబు నాయుడిని లోకేష్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ మాట్లాడటం ఇవన్నీ కూడా చేసిన నేపథ్యంలో ఖచ్చితంగా జోగి రమేష్ని అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. కానీ అటు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అగ్రిగోల్డ్ భూములకు సంబంధించి జోగి రమేష్ కుమారుడిని ఆయన అదుపులోకి తీసుకున్నారు. జోగి రమేష్ తమ్ముడి పైన కూడా ఆరోపణలు వచ్చాయి. అటు అగ్రిగోల్డ్ భూముల్ని కొనుగోలు చేసి అక్రమంగా వాటిని వేరే వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు, కొన్ని కబ్జా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఆ కేసులోనే జోగి రమేష్ కుమారుడిని అరెస్ట్ చేశారు. ఆ సమయంలో కూడా జోగి తనను అరెస్ట్ చేయడానికి టీడీపీ కుట్ర చేస్తుంది అంటూ ఆరోపించారు. ఇక నకిలీ మద్యం కేసులో కూడా ఈ అద్దెపల్లి జనార్దన్ స్టేట్మెంట్ విడుదలైన రోజే ఆయన స్పందించారు. టీడీపీ పైన విమర్శల వర్షం కురిపించారు. కావాలనే పోలీసుల ఒత్తిడితో ఈ రకంగా అతనితో స్టేట్మెంట్ ఇప్పించారంటూ కూడా ఆయన విమర్శించారు. తాను ఎటువంటి పరీక్షలకైనా తాను సిద్ధంగా ఉన్న నకిలీ మద్యం కుంభకోణంలో తనకి ఏమాత్రం సంబంధం లేదంటూ ఆయన చెప్తూ వచ్చారు. ఈరోజు అరెస్ట్ అయిన సమయంలో కూడా పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నిన్న కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట నుంచి దృష్టి మరల్చేందుకే ఇప్పుడు జోగి రమేష్ని అరెస్ట్ చేస్తున్నారనే విమర్శను జోగి రమేష్ చేశారు. ఈరోజు ఉదయం జోగి రమేష్తో పాటు ఆయన సోదరుడు జోగి రమేష్ వ్యక్తిగత సహాయకుడు ముగ్గురిని కూడా అరెస్ట్ చేశారు. ముగ్గురిని ప్రస్తుతం అటు ఎక్సైజ్ కార్యాలయానికి తరలించారు. ఎక్సైజ్ కార్యాలయంలో వాళ్ళని కొద్దిసేపు విచారించిన తర్వాత వాళ్ళని న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచే అవకాశం అయితే కనపడుతుంది. అయితే ఇప్పటికే అద్దెపల్లి జనార్దన్ ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా ఇంకా ఈ కేసులో దాదాపుగా 19 మంది అరెస్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వేర్వేరు వ్యక్తులు ఈ కేసుతో సంబంధం ఉన్నారు. కొంతమంది ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ గోడౌన్లో పనిచేసిన వాళ్ళైతే మరికొంతమంది వీళ్ళకి పరోక్షంగా సహకరించిన వాళ్ళందరినీ కూడా ఎక్సైజ్ అధికారులు సిట్ ఇప్పటికే విచారించింది. జోగి రమేష్ ప్రమేయం పైన కొన్ని ఆధారాలను సేకరించింది. ఆధారాలను సేకరించిన తర్వాతనే ఈరోజు అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే జోగి రమేష్ను అటు విజయవాడ ఈస్ట్లో ఉన్న ఎక్సైజ్ సిట్ కార్యాలయానికి తరలించారు. అక్కడే ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆరేపల్లి రాము అట్లనే సోదరుడిని ముగ్గురిని కూడా విచారిస్తారు. జోగి రమేష్ వ్యక్తిగత సహాయకుడికి మద్యం కుంభకోణం గురించి నకిలీ మద్యం తయారీ గురించి అన్ని వివరాలు కూడా తెలుసని భావిస్తున్నారు. ఎందుకంటే 2023లోనే అటు జగ్గయ్యపేట కేంద్రంగా ఇబ్రహీంపట్నం కేంద్రంగా ఈ నకిలీ మద్యం తయారీని ప్రారంభించారు అద్దెపల్లి జనార్దన్. అప్పుడు జోగి రమేష్ అండదండలతోనే తాను ఈ మద్యాన్ని తయారు చేయడం మొదలుపెట్టాను, మొదటి నుంచి కూడా తాను మద్యం వ్యాపారంలోనే ఉన్నాను, కానీ ఆంధ్రప్రదేశ్లో మారిన మద్యం పాలసీల నేపథ్యంలో తీవ్రంగా నష్టపోయాను. ఆ నష్టం పూడ్చుకోవడానికే తాను రకరకాల పద్ధతుల్లో మద్యం అమ్మకాలు జరిపాను. హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ చీప్ లిక్కర్ని కొనుగోలు చేసి 35 లీటర్ల క్యాన్లలో నింపి ఫినాయిల్ పేరుతో వాటిని ఆంధ్రప్రదేశ్కి తరలించి అక్కడ తన వ్యక్తిగత సహాయకుల చేతిలో వాటినన్నింటినీ ఇబ్రహీంపట్నంలో తాను నిర్వహించే బార్లో వాటిని మద్యం ప్రియులకు సరఫరా చేశాను అంటూ కూడా ఆయన చెప్పారు. ఇదంతా కూడా జోగి రమేష్కు తెలిసే ఇదంతా కూడా జరిగింది అంటూ ఆయన చెప్పిన నేపథ్యంలోనే జోగి రమేష్కు ఏ రకంగా ఈ నకిలీ మద్యం కుంభకోణంతో సంబంధం ఉంది, ఒకవేళ నిజంగానే అతనికి తెలిసే జరిగిందా, 2023లో నకిలీ మద్యం వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు జోగి రమేష్ అండదండలతోనే ప్రారంభించారని చెప్పడంతో ఈ నకిలీ మద్యంతో వచ్చిన డబ్బుని జోగి రమేష్కి ఏమన్నా ఇచ్చాడా, లేకుంటే జోగి రమేషే అద్దెపల్లి జనార్దన్ చెప్పినట్లుగా వ్యాపారంలో పూర్తిగా నష్టపోయావు కాబట్టి నీకు ఆఫ్రికాలో డిస్టిలరీ పెట్టుకునేందుకు 3 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం చేస్తా, నేను చెప్పినట్టు చేయంటూ ఆయన చెప్పాడంటూ అద్దెపల్లి జనార్దన్ చెప్పిన నేపథ్యంలో వీటిలన్నింటినీ కూడా ఎక్సైజ్ సిట్ అధికారులు అన్నింటినీ కూడా దర్యాప్తు చేశారు. వీటికి సంబంధించి ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుల్ని పలుమార్లు వాళ్ళని విచారించారు. వాళ్ళందరూ ఇచ్చిన సమాచారం మేరకే ఈరోజు
ఈరోజు జోగి రమేష్ను అరెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇంతకుముందే జోగి రమేష్ 2 రోజుల క్రితం అటు దుర్గ గుడికి వెళ్ళారు. తాను మద్యం కుంభకోణంతో తనకేమాత్రం సంబంధం లేదంటూ చేతిలో దీపాన్ని వెలిగించుకొని ఆయన అక్కడ ప్రమాణం కూడా చేశారు. తాను కావాలంటే నార్కో టెస్టులకైనా సిద్ధంగా ఉన్నాను, ఈ కేసులో కావాలనే నన్ను ఇరికించడానికి ప్రయత్నం చేస్తుంది. గతంలో అటు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, అటు పేరుని నాని పైన కేసులు పెట్టారు, కొడాలి నాని పైన కేసులు పెట్టారు. ఇప్పుడు వైసీపీ వాడిని వైసీపీ గొంతుకును బలంగా వినిపిస్తున్న నాపైన కూడా అక్రమ కేసులు పెట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారంటూ జోగి రమేష్ ముందు నుంచి చెప్తూ వస్తున్నారు. కానీ అటు కూటమి నేతలు మాత్రం దీనిపైన మొదటి నుంచి కూడా అటు వైసీపీ మద్యం కుంభకోణానికి పాల్పడింది, వేల కోట్ల రూపాయలు దండుకుంది, కావాల్సిన కంపెనీలకు మద్యం సరఫరాలకు అనుమతి ఇచ్చి తద్వారా వాళ్ళ ద్వారా కిక్ బ్యాక్స్ తీసుకుందనేది అటు టీడీపీ ఆరోపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే విచారణ జరుపుతున్నారు. ఆ కేసులో అనేక మందిని వైసీపీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసింది. ఇదంతా జరుగుతున్న క్రమంలోనే అసలు నకిలీ మద్యం తయారు చేస్తుందే టీడీపీ వాళ్ళంటూ అద్దెపల్లి జనార్దన్కు టీడీపీ నేతలతో సంబంధాలు ఉన్నాయి. ములకల చెరువులో అక్కడ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న జయచంద్రారెడ్డి ఆయనతో కలిసి మద్యం వ్యాపారం చేస్తున్నాడు. ఇవన్నీ కూడా టీడీపీ నేతలు మద్యం కుంభకోణం నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నారు. నకిలీ మద్యం వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. దీని అంతటికీ కూడా కారణం టీడీపీ వాళ్ళేనంటూ వైసీపీ వాళ్ళు ఎదురుదాడికి దిగారు. కానీ ప్రధాన నిందితుడు మాత్రం తాను జోగి రమేష్ చెప్తేనే అక్కడ నకిలీ మద్యం తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాను, నకిలీ మద్యం వ్యాపారం చేశాను, ఇదంతా కూడా టీడీపీ ప్రభుత్వాన్ని పైన బురద జల్లే కుట్రలో భాగంగానే జోగి రమేష్ ఇదంతా కూడా నాతో చేయించాడంటూ ఆయన చెప్పడం, ఇదంతా కూడా పొలిటికల్ టర్న్ తీసుకుంది. ప్రస్తుతానికైతే మరి జోగి రమేష్కి సంబంధించి ఈ నకిలీ మద్యం కుంభకోణంతో ఆధారాలనైతే పూర్తి స్థాయిలో సిట్ అధికారులు సేకరించారు. మరి కాసేపట్లో న్యాయమూర్తికి ఈ ఆధారాలన్నింటినీ ఇచ్చిన తర్వాత అటు జోగి రమేష్ను రిమాండ్కి తరలించే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, పవన్ మొదటి నుంచి కూడా వైసీపీ ఆరోపిస్తుంది ఇది కేవలం చంద్రబాబు కక్ష సాధింపు చర్య అని మాత్రమే అంటుంది. కల్తీ లిక్కర్ కేసులో తమ పార్టీని ఇరికించాలనే ఈ విధంగా చేస్తున్నారు అని వైసీపీ ఫస్ట్ నుంచి ఆరోపిస్తుంది. అయితే ఏ విధంగా చూడాలి, మరి వైసీపీ ఏ విధంగా న్యాయ పోరాటం చేస్తుంది, ఏ విధంగా ముందుకెళ్తుంది అని అనుకోవచ్చు? అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ నేతలకు సంబంధించి గత 5 ఏళ్లలో ఎటువంటి అక్రమాలు జరిగాయి దానికి సంబంధించి అనేక విచారణలు చేస్తామంటూ మొదటి నుంచి చెప్తూ వస్తుంది. ఇక చంద్రబాబు నాయుడు మీద ఇంటికి పైన దాడి చేయడం కావచ్చు, చంద్రబాబు నాయుడు మీద వ్యక్తిగత విమర్శలు చేయడం, కొడాలి నాని, పేర్ని నాని, జోగి రమేష్ వీళ్ళందరూ కూడా ముందుండేవారు. వీళ్ళపైన ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళందరిపైన కేసులు పెడతారు, వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తారనే వార్తలు వచ్చాయి. దానిలో భాగంగానే వల్లభనేని వంశీని ఆయన్ను అరెస్ట్ చేశారు. దాదాపుగా ఆయన 45 రోజులు 2 నెలలు 3 నెలలు ఆయన జైలు జీవితాన్ని గడపాల్సి వచ్చింది. ఆ తర్వాత అరెస్టు కొడాలి నానిదే, ఆ తర్వాత పేర్ని నానిదే అంటూ వచ్చారు. కానీ కొడాలి నానిని అరెస్ట్ చేయలేదు. పేర్ని నానికి సంబంధించి అటు బియ్యం కుంభకోణానికి పాల్పడ్డారు. ఆయన గోడౌన్లో రేషన్ బియ్యం మాయమైంది, దానికి సంబంధించిన కేసు నమోదైంది. పేర్ని నాని భార్య పైన కేసు నమోదు చేశారు. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అటు జోగి రమేష్ పైన కూడా కేసులు నమోదు చేస్తారు అంటూ పెద్ద ఎత్తున వైసీపీ చెప్తూ వస్తుంది. కానీ ఇప్పుడున్న దానిలో మాత్రం ఖచ్చితంగా అటు మద్యం కుంభకోణం జరిగింది. ఆ వైసీపీ హయాంలో 3,000 కోట్లకు పైగా డబ్బులు దోచుకున్నారు వైసీపీ నేతలు. ఈ డబ్బులంతా కూడా వేర్వేరు చోట్ల దాచారు. దానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప లాంటి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి, భారతీయకి చాలా దగ్గర వాళ్ళు. కానీ ఇప్పుడు జరిగింది మాత్రం నకిలీ మద్యం తయారీకి టీడీపీ వాళ్ళకి పైన బురద జల్లేందుకు జోగి రమేషే అక్కడ ఒక నకిలీ మద్యం గోడౌన్ని పెట్టుమని ప్రేరేపించాడనేది ప్రధానంగా జోగి రమేష్ మీద అటు అద్దెపల్లి జనార్దన్ చేసిన ఆరోపణ. దీనికి సంబంధించి ఆధారాలను సేకరించిన తర్వాతే దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాతనే అటు సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మరి కాసేపట్లోనే సిట్ కార్యాలయం నుంచి ఆయన్ను న్యాయమూర్తి ఇంటికి తీసుకెళ్లి ఆయన ఇంట్లోనే హాజరుపరిచి రిమాండ్కి తరలిస్తారు. ఆ తర్వాత జోగి రమేష్ను తిరిగి మరోసారి కస్టడీకి తీసుకొని ఈ మొత్తం నకిలీ మద్యం కేసుకు సంబంధించి విచారణ జరిపే అవకాశం ఉంది. రాధిక, థ్యాంక్ యూ పవన్.